ఎవలం ఏ పెద్ద గుడికి పోయినా గుండంలో తానాలు చేసినమా, దేవుని దర్శనానికి టికెట్లు తీసుకున్నామా, లైన్ల నిలబడ్డమా, దేవతలను దర్శించుకున్నామా, పొయ్యి ప్రసాదాల కౌంటర్ల ప్రసాదం తీసుకున్నామా, జరసేపు గుడికాన్నే కూకున్నామా, ఇంటి తవ్వ పట్టినమా అన్నట్టే ఉంటది. జాతరలు బ్రహ్మోత్సవాలప్పుడు భక్తులు కొందరు కర్మ భక్తులకు ఆసరవుకుంటా స్వామివారి సేవల తరిస్తారు. పాటగాళ్ళు ఆడుతుంటారు, ఆటగాళ్ళు ఆడుతుంటారు. అట్లనే గీళ్ళు గీ టాలెంట్ చూపించిండ్రు. అరెవ్వా, అచ్చం తిరుపతి ఎంకన్న కొండ మీద ఉండే గొల్ల మండపం మహాద్వారం ఉన్నట్టే ఉన్నాయి కదా. మనోడు గీసేది అవ్వే మరి. హగో ఈ అన్న సుత అదే పనులున్నాడు. ముద్దుగా రంగులు సుత అద్దుతున్నాడు. మన హైదరాబాద్ కెళ్ళి తిరుపతి ఎంకన్న దర్శనానికి పోయిన ఆర్టిస్టులు ఇల్లు ఆర్టేసుట్లా జేఎన్టీయులా పెద్ద చదివే చదువుతుర్రు ఇద్దరు. స్వామివారిని దర్శించుకున్నాక గుడికాడ జరసేపు రెస్ట్ తీసుకుంటారు భక్తులు. హగో ఆడ మెట్ల మీద కూకొని కలంతా బయట పెట్టిరన్నట్టు. వొయ్యి ముంగటేసుకొని పెన్సిల్ బుర్సుతోని అద్భుతమే చెక్కిండ్రనుకోరాదుర్రి. అటు గుడిని చూసుడు, ఈడ వొయ్యిల గీసుడు, ఇద్దరు పోటీ పెట్టుకున్నట్టే ఉన్నది కథ. చూస్తుండగానే నిమిషాలలోనే గుడి బొమ్మలు గీస్తుంటే కడమ భక్తులంతా పరిశాన్ అయినరు మనోళ్ళ టాలెంట్ చూసి. గీ అమ్మ చూడుర్రి, మహద్వారం బొమ్మ చూసుకుంటా ఎట్లా మురుస్తుందో. ఎంకన్న స్వామిని ఒక్కొక్కరు ఒక్కో తీరులో గొలుసుకుంటారు, ఒక్కో తీరు కానుకలు సమర్పిస్తారు. వీళ్ళు ఇట్లా కళతోని గొలుసుకుర్రు అన్నట్టు.